హాయ్ గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ రివ్యూ మెకానిక్ రాకీ. కథ విషయంలోకి వచ్చేస్తే మెకానిక్ రాకీ చిన్నప్పటి నుండి తన నాన్నకున్న గ్యారేజ్లోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే ఒకరోజు శ్రద్ధా శ్రీనాథ్ తనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలని మెకానిక్ రాకీ గ్యారేజ్కి వస్తుంది. తను కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తానని, డ్రైవింగ్ నేర్పుతానని మాటిస్తాడు. మాటల మధ్యలో ఒకరోజు తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉండగా తను మీనాక్షి చౌదరిని ప్రేమించానని చెప్తాడు. అయితే ఏంటంటే ఒకరోజు ఫ్లాష్ బ్యాక్ నుండి బయటికి వస్తే అక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఒకరోజు మెకానిక్ రాకీ గ్యారేజ్కి ఇల్లీగల్గా నోటీస్ పంపించి సునీల్ తనకు 5 లక్షలు కట్టాలని, వారంలోపే ఇవ్వాలి అని, లేకపోతే షెడ్ తను హ్యాండిల్ చేసుకుంటానని చెప్తాడు. శ్రద్ధా శ్రీనాథ్ 5 లక్షలు ఇస్తుందని, కాకపోతే కొద్దిగా టైం కావాలని అడుగుతాడు. కాకపోతే ఏంటంటే ఈ లోపల తనకి వాళ్ళ నాన్నకి మెకానిక్ రాకీ వాళ్ళ నాన్నకి ఎప్పటి నుండో రకరకాల టూర్లకు వెళ్ళి ఆనందంగా గడపాలని ఒక ఆశ. కాకపోతే ఏంటంటే హైపర్ అది తనని డబ్బు తీసుకొని మోసం చేస్తూ ఉంటాడు. సో మళ్ళా మెకానిక్ రాకీ ఒక పథకం వేస్తాడు. తన నాన్నని ఎలాగైనా వారం రోజులు టూర్కు పంపించి తను మాత్రం ఇక్కడున్న సమస్యలని అంతా అరికట్టాలని చూస్తాడు. సో ప్లాన్ వేసిన పథకంతో తన నాన్నని ముందు విదేశాలకు పంపించేస్తాడు టూర్ పేరుతో. ఇక మళ్ళీ వాళ్ళని డబ్బు కోసం రకరకాల తంటాలు పడుతూనే ఉంటారు. సో మళ్ళా సునీల్ వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. ఏంటంటే గొడవ చేస్తూ ఉన్న టైంలో శ్రద్ధా శ్రీనాథ్ చెప్తుంది, మీ నాన్నకి 2 కోట్ల రూపాయలు ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉందని, కాకపోతే అది నీ పేరు మీద లేదని, రాజేష్ అనే పేరు మీద ఉందని చెప్తుంది. అది స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల నీ పేరు రాకేష్ కదా, రాజేష్ అని పేరు మారుంటుందని, పేరు మార్చాలంటే కనీసం 2 లక్షలైనా అవుతాయని మాయ మాటలు చెప్పి తన దగ్గర డబ్బులు గుంజాలని చూస్తుంది. దీంతో ఏంటంటే 2 లక్షల కోసం రకరకాల ప్లేసుల్లో తిరుగుతాడు. కాకపోతే మీనాక్షి చౌదరి ఉంది కదా, ఆ హీరోయిన్ ఇస్తుంది కరెక్ట్ సమయానికి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా ఒక పోలీస్ వచ్చి ఈ స్కామ్ గురించి తెలిసి తనని బెదిరిస్తూ ఉంటాడు. మీరు చేసేది ఇల్లీగల్ పని, నాకు కూడా అందులో కొద్దిగా డబ్బు ఇస్తేనే ఆ 2 కోట్లలో 20% షేర్ ఇస్తా అంటేనే మీకు పోలీసుల్ని హ్యాండిల్ చేస్తాను, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేలా చేస్తాను అంటాడు ఆ ఇన్స్పెక్టర్. సో చేసేదేమీ లేక తనకు కూడా వాటా ఇస్తానని మాటిస్తాడు. ఇదంతా జరుగుతూనే ఉండగా మెకానిక్ రాకీని మోసం చేస్తుందని తెలుస్తుంది శ్రద్ధా శ్రీనాథ్. అసలు ఇదంతా తన ప్లానేనని, మెకానిక్ రాకీని ఫూల్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని తర్వాత తెలుస్తుంది. అసలు తన ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్లని ఇవన్నీ డబ్బులు కాజేసి ఒక పథకం కింద తయారు చేసుకొని కంపెనీని రన్ చేస్తుందని తర్వాత తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఇందాక మీనాక్షి చౌదరి ఫ్లాష్ బ్యాక్ చెప్పాను కదా, వాళ్ళ అన్నయ్యని కూడా ఇలాగే మోసం చేసి డబ్బు కోసం తనని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. డబ్బుల కోసం ఎవరినైనా ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు, ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనే పేరుతో. అయితే ఏంటంటే మెకానిక్ రాకీ తనకు మీనాక్షి చౌదరి వాళ్ళ అన్నయ్య బాగా క్లోజ్ కాబట్టి తను ఎలా చనిపోయాడని ఆరా తీసి ఈ ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీల వల్ల చచ్చిపోయాడని తెలిసిన తర్వాత తన ప్లాన్ తనేస్తాడు. సో తనని ఎలాగైనా పట్టుకోవాలని శ్రద్ధా శ్రీనాథ్ని, అతను వెనుకున్న 3 పట్టుకోవాలని వీళ్ళ నాన్న చచ్చిపోయినట్టు డ్రామా ఆడతాడు మెకానిక్ రాకీ వాళ్ళ నాన్న. సో అప్పుడు ఇతను వెనకాల పడ్డ శ్రద్ధా శ్రీనాథ్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే పర్లేదు, విశ్వక్ సేన్ బాగానే చేశాడు. లాస్ట్గా 3 సినిమాల కన్నా ఆర్టిఫిషియల్గా ఉంది, కానీ దీంట్లో పర్లేదు. ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏమీ లేకపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం కొద్దిగా పర్ఫార్మెన్స్లో చేంజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీ కింద ఏజెంట్గా చేసే శ్రద్ధా శ్రీనాథ్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. మీనాక్షి చౌదరి ర్యాండమ్గా గత 3 సినిమాల్లో ఏవైతే పర్ఫార్మెన్స్ చేసిందో అలాగే ఉంది తప్ప స్పెషల్గా ఏమీ లేదు. లక్కీ భాస్కర్లో ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ దీంట్లో అయితే అంత చెప్పుకోవడానికి ఏమీ లేదు. మట్కాలోనూ దీంట్లో పెద్ద ఉపయోగించుకున్నది ఏమీ లేదు ఆమెని. ఇంకా తర్వాత సునీల్ చేసిన పాత్ర ఏంటంటే తనకి
మెకానిక్ రాకీకి హెల్ప్ చేసే పాత్రలో కనపడతాడు. తను ఉన్నంతసేపు బాగానే నవ్విచ్చాడు. కాసేపు ట్విస్ట్ కూడా అయింది, బాగానే పేలుతుంది లాస్ట్లో సెకండ్ హాఫ్లో. ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేసి పర్లేదు, కొత్త స్క్రిప్ట్ కానే కాదు కాబట్టి రెగ్యులర్గా స్క్రిప్టే. కాకపోతే ఏంటంటే విలన్ని పట్టుకున్నప్పుడు ఏంటి ఇంత ఈజీనా స్కామర్స్ని పట్టుకోవడం అనిపిస్తుంది, కానీ సినిమా కాబట్టి అదంతా మనం మర్చిపోవాల్సిందే. సో మూవీ నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.